హాయ్ అండి. లైఫ్ కేర్ పెట్ జోన్ కస్టమర్లందరికీ విష్ యూ ఎ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. ఈ దివాళీని మనం ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగనే మన ఫర్రీ ఫ్రెండ్స్ కూడా అంతే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఎటువంటి కేర్ తీసుకోవాలో తెలుసుకుందాం. క్యాట్స్ ఆర్ డాగ్స్ ఇయర్స్ అనేవి చాలా చిన్న సౌండ్స్ని కూడా పిక్ చేసుకుంటాయి. అటువంటిది ఈ క్రాకర్స్ వల్ల వచ్చే సౌండ్స్ అనేవి వాటికి అన్బేరబుల్గా అనిపిస్తాయి. ఈ సౌండ్సే కాదు, క్రాకర్స్ వల్ల వచ్చే లైట్నింగ్ కూడా వాటిలో యాంగ్జైటీ అనేది కాజ్ చేస్తుంది. ఈ క్రాకర్స్ వల్ల వచ్చే సౌండ్స్ వల్ల కానీ లైట్నింగ్ వల్ల కానీ అవి భయపడి ఎక్కువగా ప్యాంటింగ్ చేయడం కానీ, షివర్ అవ్వడం కానీ, డ్రూలింగ్ ఎక్కువగా చేయడం, లేదంటే గట్టిగా అరవడం కానీ, రెస్ట్లెస్గా ఫీల్ అయ్యి అటు ఇటు తిరగడం, లేదు అంటే ఫుడ్ని కానీ వాటర్ని కానీ తీసుకోకపోవడం, ఇటువంటి లక్షణాలు అనేవి చూపిస్తాయి. ఈ యాంగ్జైటీని మనం ఎలా నివారించవచ్చు అన్నదాన్ని తెలుసుకుందాం. అందులో ముందుగా మన పెట్స్ని కంఫర్టబుల్గా ఉండే రూమ్లో ఉంచి మన యొక్క డోర్స్ని కానీ విండోస్ని కానీ క్లోజ్ చేయడం వల్ల సౌండ్స్ నుంచి కానీ లేదా లైట్నింగ్ నుంచి కానీ కొంతవరకు పెట్ని వాటి యొక్క యాంగ్జైటీని తగ్గించవచ్చండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డాగ్స్ అండ్ క్యాట్స్కి ఎంగేజ్ చేయడం కోసం వాటికి ఇష్టమైన టాయ్స్ని కానీ లేదంటే ట్రీట్స్ని ఇవ్వడం వల్ల కూడా అవి కొంత ఎంగేజ్గా ఫీల్ అవుతాయి. అండ్ వాటితో మనం కొంత టైం స్పెండ్ చేయడం వల్ల ఆడుకోవడం వల్ల కూడా అవి కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటాయి. ఈ దీపావళి రోజు మనం క్యాట్స్ని కానీ డాగ్స్ని వాకింగ్కి తీసుకెళ్ళేటప్పుడు ఈవినింగ్ వాక్కి తీసుకెళ్లే కన్నా కూడా మార్నింగ్ వాక్కి తీసుకెళ్ళడం అనేది మంచిది. దీనివల్ల ఎక్సెస్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది యూజ్ అయ్యి డాగ్స్ అనేవి కంఫర్టబుల్గా రెస్టింగ్ పొజిషన్లో అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు దివాళీ నెక్స్ట్ డే మనం వాక్కి తీసుకెళ్ళేటప్పుడు లెఫ్ట్ ఓవర్ క్రాకర్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. డాగ్స్ అనేవి ప్లేఫుల్గా వాటిని నోట్లో పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది కనుక వాటిని వాక్కి తీసుకెళ్ళేటప్పుడు మనం కొద్దిగా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ క్యాట్స్కి కానీ డాగ్స్కి కానీ సౌండ్ ప్రూఫ్ హుడ్డీస్ అనేవి సపరేట్గా వస్తాయి. వీటిని యూజ్ చేయడం వల్ల కూడా కొంతవరకు యాంగ్జైటీని, సౌండ్స్ వల్ల వచ్చే యాంగ్జైటీని మనం తగ్గించవచ్చు. ఇన్ కేస్ ప్రీవియస్ హిస్టరీలో వాటికి యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటే కనుక ముందుగానే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మెడికేషన్ అనేది యూజ్ చేయడం అనేది, కామింగ్ మెడికేషన్ ఆర్ సప్లిమెంట్స్ కానీ యూజ్ చేయడం అనేది మంచిది.